దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని కట్టడలు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని విధులు ఇచ్చాడండి. ఏమి చేయాలో, ఏమి చేయకూడదో, ఏమి నీ ఇంట ఉండాలో, ఏమి నీ ఇంట ఉండకూడదో, ఏమి తీసుకురావాలో, ఏమి తీసుకొని వెళ్ళకూడదో, ఎలా నువ్వు జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ఆరాధించాలో సమస్త ఆజ్ఞలను, కట్టడలను దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఆనాడు ఇచ్చాడు ధర్మశాస్త్రం ద్వారా. వాటిలో ఈ రోజున ఒకటి మనకి తెలియజేస్తున్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిటిని మనము కలిగి ఉండకూడదు, కొన్నిటిని విడిచిపెట్టాలి అని దీని ద్వారా దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. చూద్దాము లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 26వ వచనము. నీవు హేయమైన దాన్ని నీ ఇంటికి తేకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసినటువంటి నిబంధనలో, ఆ ధర్మశాస్త్రంలో ఈ ఆజ్ఞలన్నీ రాశాడు, ఈ కట్టడలన్నీ ఇచ్చాడు. హేయమైనది నీ ఇంటికి నువ్వు తేకూడదు. ఎందుకు హేయమైనది నువ్వు తేకూడదంటే, హేయమైనది నీ ఇంటికి వచ్చటం వలన నీవు శాపగ్రస్తుడు అవుతావు, నీవు శపించబడిన వాడు అయిపోతావు, నీ కుటుంబము శపించబడుతుంది, నీ బిడ్డలు శపించబడతారు, శాపంలోకి, పాపంలోకి నువ్వు వెళ్ళిపోతావు. కాబట్టి హేయమైనది నీ ఇంటికి తేకూడదు అన్నాడు, ఆజ్ఞాపించాడు ఇశ్రాయేల్ ప్రజలకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడి విశ్వాసయాత్రలో వెళుతున్న మనము కూడా హేయమైన వాటిని మనము కలిగి ఉండకూడదు. హేయమైనవి మన ఇంట్లో ఉండకూడదు, హేయమైనవి మన హృదయంలో ఉండకూడదు. హేయమైన వాటిని మనము అస్సలు వాటి జోలికే వెళ్ళకూడదండి. దేవునికి హేయమైనవి కొన్ని ఉన్నాయి, దేవునికి ఇష్టం లేనివి కొన్ని ఉన్నాయి. నరహత్య, వ్యభిచారం, దొంగతనాలు, మాంత్రికులు, సమస్తం కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. మీరు పరిశుద్ధ గ్రంథం తర్వాత చదువుకోనండి. దేవునికి హేయమైనవి అండి. కొండెములాంటి పెదవులు కూడా దేవునికి హేయములు, అసహ్యములే. నీ చెలికానికి కీడు చేసే ఆలోచనలు కూడా హేయములే. అలాంటివి మనము కలిగి ఉండకూడదు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఈనాడు విశ్వాస యాత్రికులమైన మనతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. హేయమైనవి నీ వద్ద ఉండకూడదు, నీ ఎంట ఉండకూడదు అని సెలవిస్తున్నాడు. ఈ శరీరం అనే ఈ గుడారంలో కూడా హేయమైనవి ఉండకూడదండి. మనలను ఆయన తన రక్తము ద్వారా పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని కడిగి పవిత్రపరిచాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనము కూడా పరిశుద్ధులమై ఉండి పరిశుద్ధులముగానే నడుచుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అలాగే మనము జీవించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, హేయమైనవి మనము కలిగి ఉండటం వలన మనము శాపగ్రస్తులమవుతాం. హేయమైనవి మనము చేయటం వలన మన కుటుంబాలు శాపగ్రస్తంలోకి వెళ్ళిపోతాయి. మన బిడ్డలు శాపాన్ని పొందుకుంటారు కానీ ఆశీర్వాదాన్ని పొందుకోలేరు. ప్రియమైన ప్రజలారా, కొన్ని కుటుంబాల్లో ఎందుకు శాపము ఏలుబడి చేస్తూ ఉన్నదంటే, కొన్ని కుటుంబాల్లో శాపము తేట వారు కొట్టబడుతుంటే కారణం ఏంటంటే, హేయమైనవి వారు కలిగి ఉన్నారు, హేయమైనటువంటి పనులు వారు చేస్తూ ఉన్నారు. దేవునికి ఇష్టము లేనివి, దేవునికి అసహ్యమైన పనులు జరిగించటం వలన వారి కుటుంబాల్లో శాపము నిండుకొని ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఓ సహోదరి, సహోదరుడా, హేయమైనవి నీవు కలిగి ఉండకూడదు. హేయమైన వాటిని నువ్వు విసర్జించి, హేయమైన వాటిని, అసహ్యమైన వాటిని విడిచిపెట్టి పరిశుద్ధమైన వాటిని ఆశించి పరిశుద్ధమైన మార్గంలో మీరు నడిచినట్లయితే దేవుని యొక్క మెండైన దీవెనలు పొందుకుంటారు. గొప్ప ఆశీర్వాదాలతో నింపబడి మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబములు దీవెనకరంగా మార్చబడతాయి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.